బెండకాయల్ని మనం మార్కెట్‌కి తెచ్చిన వెంటనే పైన ఏదన్నా మట్టి అలాంటివి ఏమైనా ఉంటే తుడిచేసుకొని చక్కగా కవర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటాం కదా! ఇలా అంటే తుడిచిన తర్వాత డైరెక్ట్‌గా కవర్‌లో పెట్టే కన్నా కూడా ఈ బెండకాయలకి కొద్దిగా మనము కిచెన్‌లో వాడే ఆయిల్ ఉంటుంది కదా! సన్‌ఫ్లవర్ కానీ, ఇంకా వేరుశనగ నూనె ఏదైనా సరే, ఆ నూనె అన్నది ఒక కొంచెం అంత చేతిలోకి తీసుకొని ఈ బెండకాయలు మొత్తానికి కూడా మనం కొంచెం రాసేసుకున్నట్లుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, బెండకాయలు అనేవి తొందరగా పాడైపోకుండా, కుళ్ళిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. తర్వాత టిప్ వచ్చేసి మనకి అర్జెంట్‌గా ఏదైనా బట్టలు కావాలి అంటే పొడిగా ఉన్న బట్టలైతే ప్రాబ్లమ్ లేదు. అంటే ఒక్కొక్కసారి తడిగా ఉన్నవి మనకి అప్పుడే అర్జెంట్‌గా కావాల్సొస్తుంది కదా! ఆ టైంలో యూజ్ అయ్యే టిప్ అనమాట. దానికోసము ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నె లాంటి దాన్ని తీసుకొని దానిని కొంచెం సేపు వేడి చేసుకోవాలి. ఇలా కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం అర్జెంట్‌గా కావాలి అని అనుకున్నది, నేనైతే ఇక్కడ మా వారి బనియన్ అన్నది తీసుకున్నాను. ఇంక ఇదైతే అర్జెంట్‌గా కావాలన్నమాట. నేను బట్టలు ఉతకడం మర్చిపోయాను. అందుకోసం వెంటనే ఉతికేసాను. ఇంకా బాగా పిండేసి ఇప్పుడు ఇది తొందరగా ఆరిపోవాలి కదా! అందుకోసం నేను ఈ గిన్నెలో అలా వేస్తున్నాను. వేసేసి అలానే ఉంచేయకూడదనమాట. ఇలా మనం తిప్పుకుంటూ కొంచెం అంటే ఆ వేడి అన్నది ఈ బనీన్‌కి తగిలేసేసి ఈ తడి అన్నది కొంచెం తొందరగా డ్రై అయిపోతుందనమాట ఆరిపోవటానికి. ఇలాగ మనం ఒక 10 నిమిషాలు చేసామంటే మాక్సిమం 90% క్లాత్ అన్నది చక్కగా ఎండిపోతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి.